రైట్. ఒక నిమిషం లక్ష్మణ్ గారు, మరింత చర్చించే ముందు ఒక విషయం, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమాత్రం కేటాయించారు, కొత్త యూనివర్సిటీలు ఏమైనా పెట్టబోతున్నారా, లేకపోతే ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు మెరుగైనటువంటి సౌకర్యాలు ఏమైనా కల్పించబోతున్నారా అంటే, నాకు తెలిసినంత వరకు బ్రాడ్బ్యాండ్ దాదాపు అన్ని స్కూళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దాదాపు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కావచ్చు ఇప్పటికీ కూడా సరైనటువంటి స్కూళ్ళు లేనటువంటి పరిస్థితి. వాళ్ళు కొన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి లేకపోతే ప్రయాణించి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికీ కూడా ప్రైవేటు స్కూళ్ళ దోపిడీ ఏ రీతిన ఉందో బయటి రాష్ట్రాలతో సంబంధం లేదు, మన తెలుగు రాష్ట్రాలే కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఎడ్యుకేషన్ విషయంలో ఎందుకు దేశం ముందుకు వెళ్ళలేకపోతుందంటే, ఒకసారి మా చీఫ్ ఎడిటర్ దేశపాండే శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతానండి ఇదే విషయానికి సంబంధించి. ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇక్కడ విద్యారంగాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం భారతదేశంలో ఉంది. ప్రపంచ దేశాల్లో చిన్న చిన్న దేశాలు విద్యారంగంలో ముందడుగు వేస్తున్నాయి, మనం మాత్రం ఎప్పుడూ వెనకనే ఉంటున్నాం. మీరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ ఐఐటి కావచ్చు లేదా ఏ యూనివర్సిటీ ముందు స్థానంలో ఉందంటే మనం ఎప్పుడు 200వ స్థానంలో ఉంటాం. ఇట్లాంటి దుస్థితి ఏర్పడడానికి గల కారణం ప్రభుత్వాలు ఆ దిశ వైపు ఆలోచించకపోవడం, అటువైపు మరి నిధులు కేటాయించకపోవడం. అక్కడ డెఫినెట్గా పరిశోధన జరగాలి, విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు మేధావుల సలహాలు తీసుకోవాలి. ఈ మధ్యనే ఒక కొత్త నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ సిలబస్ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి నూతన విద్యా విధానంలో ఎన్సీఆర్టీ సిలబస్ను తీసుకొచ్చారు. వాస్తవంగా ఎన్సీఆర్టీ సిలబస్ మన దాంతో పోల్చుకున్నట్లయితే మన స్టేట్ సిలబస్ ఎప్పుడు కూడా 30 నుంచి 50% మధ్యలో ఉంటుంది, పూర్తి స్థాయిలో ఉండదు. ఒక ఐఐటి ఎగ్జామ్ రాయాలన్నప్పుడు ఎన్సీఆర్టీ ఎగ్జామ్, కానీ ఇక్కడ స్టేట్ సిలబస్లో తీసుకున్నప్పుడు కేవలం 40 to 50% ఉంది. అందుకే పిల్లలకు విద్యార్థులు నిజంగా కళాశాలల్లో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా అంటే సిలబస్ లెవెల్లో కూడా తక్కువగా ఉన్నాము. మనం అటువైపు ఆలోచించట్లేదు, అటువైపు మరి ఏర్పాట్లు కూడా చేయడం. ఇందాక మన విజయ్ చెప్పినట్లు గ్రామీణ స్థాయిలో పాఠశాలల్లో ఏర్పాటు జరగాలి, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలి, అక్కడ టీచర్లను ఏర్పాటు చేయాలి. కానీ వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే విద్యారంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ రంగమే చేశారు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేరెంట్స్ ఎవరైతే చిన్న తరహా అంటే కింది దిగువ తరగతి పేరెంట్స్, అట్లాగే మధ్యతరగతి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆ ఫీజులు బేర్ చేయలేకపోతున్నటువంటి సందర్భాలు. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఫ్రీ బీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కానీ విద్యారంగాన్ని డెవలప్ చేయడం కంటే ఫ్రీ బీస్ మీదకి ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, సంక్షేమం వైపు ఆలోచిస్తున్నాయి, పిల్లల్ని ఇటువైపు మళ్ళించడం. కానీ ఎవరైతే కొంత ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా పిల్లోడు చదువుకోవాలి, అందుకోసం మనం కష్టపడాలని పిల్లల్ని చదువు వైపు మళ్ళిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎంత మాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ కావలసినటువంటి నిధులను కేటాయించకుండా ప్రభుత్వ రంగంలో ఈ విద్య అభివృద్ధి చెందుద్దా అంటే చెందనటువంటి క్వశ్చన్ మార్క్ వస్తున్నాయి. ఒకప్పుడు మీరు నేను చదివినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి చూడండి, ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో అది. ఇట్లాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ పరిస్థితి కూడా ఇట్లా ఉంది. ఇక్కడ వీసీలను కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు దేశం కేంద్ర ప్రభుత్వం బయటికి నెట్టేసింది. ఒకప్పుడు రాష్ట్రాలే వీసీలను ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడు ఆ ఆలోచనను కూడా పక్కకు తప్పించింది కేంద్ర ప్రభుత్వం. మరి అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, నిధులు కేటాయించకుండా పరిశోధనలు ఏ రకంగా జరుగుతాయి? మరి చిన్నప్పటి నుంచే విద్యారంగంలో ఇక్కడ మన భారతదేశంలో ఒక పోటీ ఉంది. 2 సంవత్సరాలకే పిల్లోని తీసుకుని పాఠశాలలో ఇస్తాం, వాడిని ప్రెషర్ పెట్టేసి వాడిని ఆగం చేస్తున్నాం. మరి ఇతర దేశాల్లో 7 years దాటిన తర్వాత పాఠశాలలో ఇస్తున్నాం. వాడి మెచ్యూరిటీకి 2 years బాయ్కి మెచ్యూరిటీకి ఎంత తేడా ఉంటుంది? ఇది గమనించకుండా ప్రెషర్ చేయడం వల్ల పిల్లల్లో ఆత్మహత్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించట్లేదు ప్రభుత్వాలు కూడా. దాంతో తల్లిదండ్రుల మీద కూడా ఫీజుల భారం ఎక్కువగా మోపుతున్నారు. ఇది గమనించట్లేదు ప్రభుత్వాలు. ఇది గమనించి మరి విద్యారంగాన్ని డెవలప్ చేసినట్లయితే ఇది బాగుంటుంది అన్నటువంటి ఆలోచనని అసలు కేంద్ర ప్రభుత్వం మరిచిందని చెప్పాలి. కేవలం ఐఐటీలు ఒక ఐఐటి ఎగ్జామ్ రాయాలంటే పిల్లోడు మినిమము ఒకవేళ కళాశాలకు పోకపోయినా 16 నుంచి 17 గంటలు కష్టపడాలి. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాయాలన్నా కూడా నిజంగా 14 నుంచి 16 గంటలు కష్టపడాలి. ఈ ఇద్దరు సేమ్ కష్టపడుతున్నారు. కానీ ఈ ఐఐటి కాలేజీలు ప్రపంచంలో ఏ స్థానంలో